శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృతమహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. రెండవ అధ్యాయం 46వ శ్లోకం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ఈ రెండు శ్లోకాలు ఈరోజు మననం చేద్దాం. వెనుక శ్లోకంలో స్వామి ఏం చెప్పారు, వేదాలలో ఎటువంటి విద్య బోధింపబడిందో ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు. త్రైగుణ్య విషయ వేదాహ అని అంటే త్రిగుణ దోషాలు జీవుడికి ఉంటాయి. త్రిగుణ ప్రవృత్తి అంటారు. అంటే సత్వరజస్తమో గుణాల ప్రవృత్తి జీవుడికి ఉంటుంది. ఆ గుణ ప్రవృత్తి వలన మనస్సుకు 3 రకాలైన దోషాలు కలుగుతాయని చెప్పుకున్నాం. ఏంటవి? త్రిగుణాత్మక ప్రవృత్తి వల్ల మనిషికి 3 రకాలైన మనస్సుకు దోషాలు కలుగుతాయి. ఆ దోషాలకు పరిష్కారంగా వేదాలలోని మనకు బోధ 3 రకాలుగా చూపించారని చెప్పుకున్నాము. మల విక్షేప ఆవరణలు. మలం అంటే మురికి పట్టటము, విక్షేపం అంటే చెదరిపోవటము, ఆవరణ అంటే అజ్ఞానం చేత కప్పబడటం. దానికి మనం ఒక ఉపమానం చెప్పుకున్నాం. ఏమిటది? నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం కనిపించదు. మామూలు సాధారణ స్థితిలో కనిపిస్తుంది. ఎప్పుడు కనిపించదు? దానిలో నీరు మురికిగా ఉన్నప్పుడు, నీరు కదిలిపోయినప్పుడు, నీరు పాచిబట్టి కప్పబడినప్పుడు. ఈ 3 దోషాల వల్ల ఎట్లాగైతే నీటిలో ప్రతిబింబం కనిపించదో, మనస్సుకు మనకి ఈ 3 దోషాలు ఉండటం వల్లనే మనకు స్వరూపం అర్థం కావటం లేదు. ఆ 3 దోషాలు తొలగించుకోవటానికి మనకు వేదాలు పరిష్కారం చూపించినాయి అని చెప్పుకున్నాం. అదేమిటది? వేదాలలోని 3 భాగాలన్నీ చెప్పుకున్నాం. ఎటువంటి ఆచరణ ద్వారా ఈ 3 దోషాలు పోతాయి? కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 చూపించింది వేదాలని చెప్పుకున్నాం. అవి వాటి సహాయంతో త్రిగుణరహితుడు కావాలి అర్జున అని చెప్పారు స్వామి. కర్మకాండ అంటే యజ్ఞయాగ పూజ వ్రత జప తప లాంటి ఏవైతే ఉంటాయో అవి కర్మకాండలు చూపించారు. ఉపాసనాకాండ అంటే నియమాలతో కూడిన దీక్ష ఏదైతే ఉంటుందో అది ఉపాసనాకాండ. అప్పుడు ఏం చేస్తాడు మనిషి? పూజను ఆచరించటం ద్వారా బయట చేసే పూజల ద్వారా దాంట్లో అనుష్ఠాన ఫలాన్ని పొంది తన మనసుకున్న ఈ మురికి అంటే ఏదైతే బయట విషయాలన్నింటినీ పేర్చుకోవటం ద్వారా వచ్చిందో దాన్ని శుద్ధి చేసుకుంటాడు.
చెదిరిపోయిన మనస్సు అంటే ఒక చోట నిలవలేని తన మనస్సును నిలపటానికే మనకు దీక్ష, ఉపాసన కాండ, ధ్యానము, జపము అటువంటివన్నీ కూడా ఉపాసనలో వస్తున్నాయని చెప్పుకున్నాం. దాని తర్వాత ఇంకొకటి జ్ఞానకాండ. జ్ఞానకాండ అంటే ఉపనిషత్తుల బోధ జ్ఞానకాండ. దాని చేత పూర్తి అజ్ఞాన ఆవరణ మనిషికి తొలగిపోతుంది. ఈ మూడింటి సహాయం చేత నువ్వు త్రిగుణరహితుడివి కా అర్జున అని చెప్పారు స్వామి వెనుక. త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవ అర్జున. ఈ త్రిగుణాలను అతిక్రమించగలుగుతావు అని చెప్పారు. దాని చేత ఇంకా నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటే 4 లక్షణాలు చెప్పారు. ఏమిటది? నిర్ద్వంద్వ భవ, నిత్యసత్వస్థ భవ, నిర్యోగక్షేమ భవ, ఆత్మవాన్ భవ. అంటే ద్వంద్వాలను అతిక్రమిస్తావు దీని చేత. ద్వంద్వాల వల్లనే మనం ఇన్ని ఒడిదొడుకులను అనుభవించటం, చెదిరిపోవటం దేనివల్ల వస్తుంది? సుఖ దుఃఖాలు వస్తాయి. సుఖాన్ని అనుభవించి దుఃఖాన్ని అనుభవించి తానేమవుతాడు? చలించుతున్నాడు, కదిలిపోతున్నాడు, చెదిరిపోతున్నాడు. కనుక వీటి సహాయం వల్ల తానేమవుతాడు? స్థిరత్వాన్ని పొందుతాడు. ద్వంద్వములకు గురి కాకుండా స్థిరత్వాన్ని పొందుతాడు. నిత్య సత్వస్థ తన సత్స్వరూపమునందు నిత్యము స్థిరంగా నిలిచిన వాడవుతాడు. అంటే చెదరని తన కుదురైన స్వరూపమునందు, నిశ్చలమైన స్వరూపమునందు నిలిచిన వాడవుతాడు. ఇంకా అగుమో అని చెప్తున్నారు అక్కడ. యోగక్షేమ భవ. యోగక్షేమాల భారము మనకు చింత ఎప్పుడు ఉంటుంది? ఫలితాన్ని ఆశించినప్పుడు యోగక్షేమాలు ఉంటాయి. కనుక ఎప్పుడైతే నువ్వు సరైన కర్మను ఆచరిస్తావో ఫలితం ఎట్లా వచ్చేస్తుంది. కనుక యోగక్షేమాల చింత నీకు అక్కర్లేదు. మనకి ఎప్పుడు అదే కదా ఉంటుంది. ఎప్పుడు ఎట్లా ఉంటుంది? బాగుండాలి, బాగుండాలి, అన్నీ బాగుండాలి. ఏమో బాగు కంటే మనకు తెలియకపోయినా సరే అన్నీ బాగుండాలి. తర్వాత ఏమంటున్నా? ఆత్మవాన్ భవ. తన నిరంతరమైన సత్యస్వరూపమునందు సచ్చిదానంద స్మృతి అందు నిలిచిన వాడు అగుము, వాడవు అగుము అంటున్నారు. ఇది కర్మకు చూపించిన స్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈరోజు శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారంటే, యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే. అంటే సర్వత సంప్లుతోదకే యావానర్థ ఉదపానే తావాన్ సర్వేషు వేదేషు విజానత బ్రాహ్మణ. బ్రాహ్మణస్య విజానత అంటే ఇక్కడ ఒక ఉపమానాన్ని చూపించారు స్వామి. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఈ 3 రకాలైన వేద ప్రతిపాదిత కర్మలలో కూడా జ్ఞానానికి ఉన్న గొప్పతనాన్ని ఈ శ్లోకం చెప్తుంది. ఈరోజు జ్ఞానం చాలా గొప్పది. అన్నిట్లో కర్మను ఆచరించాలి, ఆచరించద్దని చెప్పటం లేదు. ఉపాసనా కాండను కూడా ఆచరించాలి. అయినా సరే వీటికంటే అత్యున్నతమైంది జ్ఞానం. జ్ఞానాదేవతు కైవల్యం. ఆ జ్ఞానం అంతా గొప్ప విశేషం కనుక జ్ఞానం యొక్క విలువను చెప్తుంది ఈరోజు శ్లోకం మనకు. ఎట్లా జ్ఞానం అంటే ఎటువంటిదంటే ఎంత ఎంత స్పష్టమైందంటే, దీపం వెలిగించాము, తర్వాత ఏమవుతుంది? నెమ్మదిగా చీకటి చుక్ 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 అనిపోతుందా? పోదు. ఎట్లా పోతుంది? ఇన్స్టెంట్. దీపం వెలగటం, చీకటి పోవటం. వెలుగు రావటానికి సమయం పట్టదు, వెలుగు రాగానే చీకటి పోవటం అనే దానికి సమయం పట్టదు. అట్లాగే జ్ఞానము తత్క్షణమే తనలో పరివర్తన వస్తుంది. నేను సచ్చిదానంద స్వరూపం అని వినటం ఏమిటి, కావటం ఏమిటి, అది జ్ఞానం. అట్లా అయినప్పుడు అది జ్ఞానం. ఎటువంటి మనసైతే ఈ కర్మ ఉపాసనా కాండలు కూడా లేకుండా ఈ జ్ఞానం చేత ఆ ఎరుకను పొందగలుగుతుంది. ఎందుకు పొందగలుగుతుందంటే ఇదివరకే అది శుద్ధమై ఉంది కనుక. అటువంటి మనస్సులో ఒత్తి బాగా నూనెలో నాని ఉంటే దీపం వెలిగించటం ఎంత సులభం అవుతుంది. ఇట్లా మనం దీపాన్ని అట్లా అంటిస్తేనే అది వెలుగుతుంది. అది కాకుండా కొన్ని కాకరపు ఒత్తులు ఉంటాయి చూసారా మీరు? అవి ఎంతసేపు పెట్టినా అట్లా అది నల్లగా అవుతూ ఉంటుంది కానీ వెలగనే వెలగదు. అట్లాంటిదన్నమాట. అట్లా కాకుండా జ్ఞానం అనేది అప్పటికప్పుడే మనిషిలో పరివర్తన తీసుకొస్తుంది. అటువంటి చిత్తానికి ఒక్క మాట సరిపోతుంది. అది జ్ఞానం యొక్క విలువ. అటువంటి వాడికి ఒక ఉపమానం ఏం చూపించారంటే, ఇక్కడ అంతటా నిండిపోయి నీరు ఉందనుకోండి, చుట్టంతటా. మళ్ళీ మనము
మంచినీటి కోసము ఏ బావి దగ్గరకో, చెరువు దగ్గరకో, నది దగ్గరకో వెళతామా? అవసరం ఉంటుందా మనకు? ఉండదు. అంతటా నీరే ఉంది. అంతటా నీరు నిండిపోయి ఉన్నప్పుడు ఎట్లాగైతే సర్వతః సంప్లుతోదకే తర్వాత యావానర్థ ఉదపానే. వేరే ఇంకా ఏ జలాశయం మనకక్కర్లేదు. నీరంతటా ఉంది గాబట్టి. సముద్రంలో ఉన్న చేపకు మళ్ళీ సముద్రానికే నీటి కోసం ఇంకెక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు. అవసరం లేదు ఎట్లాగో. మనమైతే స్విమ్మింగ్ జేయాలంటే మళ్ళీ స్విమ్మింగ్ పూల్‌కెళ్ళాలి. నీళ్ళు గావాలంటే బావి దగ్గరికెళ్ళాలి. చేపకు అవసరం లేదు. అట్లాగే తావాన్ బ్రాహ్మణస్య విజానతః సర్వేషు వేదేషు. ఎవరైతే విజానతః బ్రాహ్మణస్య అంటున్నారు. విజానతః అంటే స్పష్టంగా ఎరుక కలిగిన వాడికి, జ్ఞానం కలిగిన వాడికైన బ్రాహ్మణుడికి అన్న ఒక పదం బ్రాహ్మణుడంటే ఇక్కడ కులం చేత బ్రాహ్మణుడని అర్థం కాదు. బ్రహ్మజ్ఞానమును పొందినవాడు బ్రాహ్మణుడని అర్థం. ఆ స్పష్టమైన ఎరుకతో బ్రహ్మజ్ఞానమును పొందిన ఆ బ్రాహ్మణుడికి ఈ కర్మకాండలతో పని లేదు. వేదంలో చూపించిన ఏ కర్మకాండతోనూ ఇంక వాడికి అవసరం లేదు. ఎందుకంటే ఏ శుద్ధి అయితే జరగాలో అది జరిగిపోయింది. కనుక వాడికి అప్పటికప్పుడే తనలో పరివర్తన వచ్చేస్తుంది. కనుక అటువంటి అవసరం లేదు అని చెప్పడం. చెయ్యకూడదు అని గాదు. అవసరం లేదు అని. అంటే కొంతమంది జ్ఞానులు కనిపిస్తారు మనకి. ఈ జన్మలో వాళ్ళేవి పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు ఏం చేసి ఉండరు వాళ్ళు. చేయకపోయినా కేవలం జ్ఞానం వైపే వాళ్ళు ఆకర్షితమవుతారు. అక్కడికే నేరుగా వెళతారు. అంటే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదా? కేవలం చదివితే, వింటే సరిపోతుంది. ఆ ప్రవచనాలు వింటే అంటే వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితమంతా సాధన కర్మగానే చేస్తారు. మళ్ళీ ఒకరోజు కూర్చొని దైవీ కర్మ చేయటాలు, పూజ చేయటం ఇవన్నీ ఉండవు అక్కడ. వాళ్ళ జీవితమంతా సాధన కర్మగానే జరుగుతుంది. అటువంటి వాళ్లకు ఈ సర్వవేదములలో చెప్పిన కర్మకాండలతో పని లేదు అని చెప్తున్నారు. దీనికి కబీర్దాస్ ఒక మంచి ఉపమానం చూపిస్తారు. ఒకరోజు సముద్రంలో ఒక అల బయలుదేరిందట వెతకటానికి. ఎవరిని వెతకటానికి? సముద్రాన్ని వెతకటానికి బయలుదేరిందట. సముద్రానికి వెతకటానికి వెళ్తే అలకు తెలుస్తుందా సముద్రం అంటే ఏమిటో? తెలియదు. దానికి అవసరం లేదు. వెతికే అవసరం ఉందా దానికి? అంతే. అంటే కర్మ ఏమో ఒకటి చేయటం. చేయటం ద్వారా ఏదో అవుతుంది. జ్ఞానంలో చేయటం ఏముండదు. తెలుసుకోవటం అంతే. ఇప్పుడు సముద్రం యొక్క అలకు ఏం ఏం కావాలి సముద్రం గురించి తెలియాలంటే, నేనే సముద్రం అని తెలియాలి. అంతే కదా! చేయాలేమన్నా? చేయటం ఏముండదు. తెలియటం మాత్రమే. అట్లాగే ఒక నేసిన బట్ట, వస్త్రం. అదేం చేసిందట? దారాన్ని వెతకటానికి బయలుదేరిందట. అవసరమా దానికి? ఎందుకు? దాని స్వరూపమే దారం యొక్క అల్లిక. అది తెలుసుకుంటే సరిపోతుందా? మళ్ళీ అది నేయాలా? ఏం చేయనక్కర్లేదు. ఉన్న పళాన తెలుసుకుంటే సరిపోతుంది. అది జ్ఞానం. ఇప్పుడు మనందరం సచ్చిదానంద స్వరూపం అవ్వాలంటే ఏమైనా చేయాలా? చేయాలా మనమేమన్నా? కొత్తగా సచ్చిదానంద స్వరూపం అవ్వటానికి మేకప్ చేసుకోవాలేమిటి? సచ్చిదానంద మేకప్ ఏమైనా వేసుకోవాలా? అవసరం లేదు. ఉన్నట్టే మనం బ్రహ్మస్వరూపులం. సచ్చిదానంద స్వరూపులం. ఇదెట్లా? జ్ఞానం ద్వారా తెలిసింది. తెలియాలి. కానీ తెలియటంలే. అప్పుడు అవి చేయాలి. తెలుసుకుంటే ఏం అక్కర్లేదు. ఎందుకు? వాళ్ళ జీవితమే అట్లా సాగుతుంది. సాధన కర్మగా సాగుతుంది. అంటే ఒక జ్ఞాని అయితే ఇది చెప్పగానే ఎట్లా ఉంది? చేయటం ఏం లేదన్నాననుకోండి. ఇంకేం కర్మేం చేయక్కర్లేదు. హాయిగా రిలాక్స్‌గా ఉండొచ్చని కాదు. అందుకే వెంటనే శ్లోకం తర్వాత కర్మ గురించిన శ్లోకం రాబోతుంది. అంటే ఇక్కడేమిటంటే మనిషి కర్మను చేస్తూ కర్మ నుండి కర్మ బంధంలో ఇరుక్కుంటాడు. అయితే కర్మ బంధంలో ఇరుక్కుంటాడు, లేకపోతే కర్మను వదిలేస్తాడు. ఇది చాలా దోషం. లోకంలో అందరి అపోహ అన్నమాట. అట్లా కాకుండా కర్మ చేస్తూ కర్మలో ఎట్లా ఇరుక్కోకుండా ఉండటాన్ని చెప్పిందే భగవద్గీత. భగవద్గీత అకర్మ స్థితిని చెప్పలే. కర్మ చేస్తూ కర్మలో ఇరుక్కోకుండా, కర్మ బంధానికి తగులుకోకుండా ఎట్లా ఉండాలనే బోధ భగవద్గీత. కనుక ఇప్పుడు అన్నీ తెలిసిన జ్ఞాని కర్మకాండను ఆచరించడు. కానీ అంటే పూజ, యజ్ఞాది, ఉపాసన ఇలాంటివన్నీ చేయడు. కానీ కర్మనే చేయడా? ఎప్పుడూ కర్మ చేస్తాడు. అసలు జ్ఞాని ఏది చేసినా అది కర్మ అవుతుంది. ఏది చేసినా అది కర్మగానే చేస్తాడు. అంటే ఇప్పుడు మనం దీన్ని గుర్తించాలి. కర్మకు మనం ఎన్ని రూపాలు చెప్పుకున్నాం?
3. 3 ఏమిటవి? కర్మ యొక్క స్వరూపం ఎక్కడెక్కడో జరుగుతుంది. హ్మ్. కర్త, కర్మ, క్రియ చెప్పుకున్నామా మనం? మీరు రాలేదు కాబట్టి తెలీదు. తర్వాత గూడా వినలేదన్నమాట. కర్మ యొక్క 3 రూపాలు ఎక్కడ చూస్తాం మనము? పోనీ ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి జెప్పాలంటే, కర్మ అంటే? ఇంకా అక్కడే ఆగిపోయారు చేసే పని దగ్గర. దాని తర్వాత ముందుకు ఎక్కడికో వెళ్ళిపోయాం. కర్మ అంటే చేసే పనని జెప్పుకున్నామా? హ్మ్. కర్మ 3 స్థానాల్లో మనకు తెలుస్తుంది. చేసే పని బయటది. దాన్నేమంటారు? ఆ! క్రియ. క్రియ గాక ఇంకేం జరుగుతుంది కర్మ జరుగుతున్నప్పుడు? ఇంద్రియ స్థానంలో చేష్ట. చెప్పుకున్నామా లేదా ఇది ఇప్పుడు గుర్తొచ్చిందా? బయట చేసేది క్రియ. ఇంద్రియ స్థానంలో చేష్ట. దానికి ఆధారమైన బుద్ధి స్థానంలో కర్మ. కర్మ, చేష్ట, క్రియ. ఈ 3 రూపాల్లో అంటే ఇవి 3 రూపాల్లో 3 కర్మలు జేయము. ఇప్పుడు మాట్లాడుతున్నాం. మాట్లాడుతుంటే మీకు వినిపించే బయట ఏది వినిపిస్తుందో అది క్రియ. నోరు మాట్లాడటం అనేది చేష్ట. లోపల బుద్ధి ద్వారా అదొస్తుంది. ఎక్కడ బుద్ధిలోగానే అనుకోకుండా మాట్లాడతామా? చాలా వేగంగానే జరిగినా ఇది మనం బుద్ధిలో అనుకోని మాట్లాడతాం. ఏదో ఒకటి శబ్దం చేయటం లేదు. మాట్లాడేస్తున్నామంటే అర్థయుక్తంగా మాట్లాడుతున్న ఏ బుద్ధిలో చైతన్యవంతమై అదొస్తుందో అది కర్మస్థానం. అంటే ఒకే మనం చూస్తున్న పని అని మీ భాషలో అయితే, ఆ పనిలో 3 రూపాలున్నాయి. మనకు దర్శనమయ్యే రూపాలు. ఇందులో ఏది మనకు స్పష్టంగా తెలుస్తుంది చెప్పండి? అందరూ చూసేది బయట, బయట ఏం జరిగిందో అదే కనిపిస్తుంది వాళ్ళకి. అంతేనా? చేష్ట మీద దృష్టి ఉండదు. బుద్ధి మీద అస్సలే బుద్ధుండదు. బుద్ధి లేని పనంటే అదన్నమాట. లోకంలో అందరూ చేసే బుద్ధి లేదా అని తిడతారు. ఇప్పుడేదైనా సరిగ్గా చేయనప్పుడు మనిషిని ఏమని చెప్తారు? చేయి సరిగ్గా రాయలేదనుకోండి. అప్పుడు చెయ్యి సరిగ్గా లేదా అంటామా? బుద్ధి లేదా అని తిడతామా? చూసారా? తెలియకుండానే బుద్ధి లేదని కరెక్ట్‌గా తిట్టారు. ఎందుకు తిట్టారు? బుద్ధి ద్వారా బుద్ధి నిలిపితే జరిగిందది అని మనకు తెలుసు. కానీ మన దృష్టి పెట్టలేదన్నమాట. బుద్ధి లేకుండా బుద్ధిలో కర్మ జరగకుండా బయట ఏది జరగదు. ఇది కర్మకు స్వరూపం. అది గుర్తించాలి అసలు మనం. ఎంత మెకానికల్‌గా మెషిన్‌లాగా బ్రతుకుతామంటే బుద్ధి లేదు మనకు కూడా. బుద్ధి లేదు కాబట్టి అట్లా బ్రతుకుతుంటారు. లేదా అంటే ఉంది. బుద్ధి లేకుండా ఎవరు ఏది జేయరు. పిచ్చివాడు గూడా బుద్ధి లేకుండా పని జేయడు. కానీ వాడికి తెలియదు. మనకు గూడా బుద్ధి లేకుండా పని జేయట్లేదు. కానీ మనకు గూడా తెలియట్లేదు. అంటే మనము ఎవరు? ఎవరు? బుద్ధి లేని వాళ్ళమని మీరన్నారు. మడిగట్టుకొని. పిచ్చివాడని వీడన్నాడు. మీరది గుర్తించలా. సరే. దాన్నే మడిగట్టుకొని అజ్ఞాని అంటుంది శాస్త్రం అని. సరే. ఇప్పుడు ఈ 3 రూపాల్లో ఉన్న దాంట్లో ఎవరైతే ఈ విజానతః బ్రాహ్మణః అన్నాం. బ్రాహ్మణుడంటే బ్రహ్మకర్మయందు జీవించేవాడు. బ్రహ్మకర్మ అంటే ఏమిటంటే బ్రహ్మ శబ్దానికి బ్రూహి వృద్ధౌ ధాతు. ఎదిగే కర్మ. ఎట్లా ఎదుగుతున్నాడు జీవుడు? తన సచ్చిదానంద స్మృతి యొక్క ఆధారం చేత పూర్తి అజ్ఞాన స్థితి నుండి తన సచ్చిదానంద స్మృతిని గుర్తించేదాకా కర్మలను చేస్తూనే ఉన్నాడు. అన్నీ కర్మలే. అన్నిటిని కర్మలనే మాట్లాడతాం మనం సాధారణ భాషలో. ఇప్పుడు వివరంగా చెప్పుకున్నప్పుడు కర్మ, చేష్ట, క్రియ. కానీ మామూలుగా మనం అంటే కర్మనే అనేస్తాం దాన్ని. అంటే అన్నీ కర్మగానే జరగాలి. అన్నీ బుద్ధి ఆధారంగానే జరగాలి గనుక వాటిని కర్మలన్నది. ఇప్పుడు మనిషి అజ్ఞాన స్థితి నుండి జ్ఞాన స్థితికి ఎదుగుతున్నాడు. వాడు బ్రాహ్మణుడు. సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందినవాడు, వాడు బ్రాహ్మణుడు అనబడతాడు. బ్రహ్మజ్ఞానమును పొందినవాడు. విజానతః స్పష్టంగా తెలిసింది. అంటే ఎప్పుడూ గూడా బుద్ధి యొక్క ఆధార స్వరూపాన్ని విడిచిపెట్టడు. ఇంకా మళ్ళీ ఇంకొకటి గూడా ఈ 3 స్థానాలకు కూడా ఆధారమైందేది? క్రియకైనా, చేష్టకైనా, కర్మకైనా, బుద్ధి కర్మకైనా ఆధారమైందేది? మనస్సు బుద్ధికి ఆధారం అవుతుందా? అందుకే ఇట్లా ఉంది లోకం.
బుద్ధి బుద్ధి విచక్షణ చేయగలుగుతుందనమాట. డిసైడ్ చేస్తుంది. మనస్సు ఆధారమైన బుద్ధి అనుకోండి, మనస్సుకి విచక్షణ ఉండదు. కోరికలు కలిగించడం, పుట్టించడమే దాని పని గాబట్టి, ఏదంటే అది జేస్తుంది. అప్పుడు మనసుకు బుద్ధి చెప్పాలి. ఆ స్థానంలో ఉంటే మనిషికి వివేకం ఉంటుంది. లేకుండా చేసేస్తున్నారు మనుషులు. ఇప్పుడు బతికేది అట్లాగే మనసాధారమైన బుద్ధితో బ్రతుకుతున్నారు. బుద్ధి ఆధారమైన మనస్సుతో బ్రతకటం లేదు. కానీ అది గాదు. బుద్ధికి గూడా ఆధారమైందేమిటి? ఏది ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి? స్మృతి. సచ్చిదానంద స్మృతి ఉండటం వల్ల ఆధారమై ఉన్నదది. ఆ ఆధార స్వరూపం తెలుసుకోవటము విజానతః పదానికి అర్థం. స్పష్టంగా తన సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగు ద్వారా ఈ ఈ బుద్ధి కర్మ, ఇంద్రియ చేష్ట, బయట క్రియ జరుగుతుంది అంటే ఇప్పుడు మాట్లాడుతున్నామంటే సచ్చిదానంద స్మృతి యొక్క ఎరుక మనకుండాలి. అంటే మాట అంటే వాగీంద్రియం ద్వారా వ్యక్తమవుతున్నది సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగే నోటిలో మాటయింది. సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగే చెవిలో వినికిడయింది. సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగే కంటిలో చూపయింది. సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగే ముక్కులో వాసన అయ్యింది. సచ్చిదానంద స్మృతి యొక్క వెలుగే చర్మంలో స్పర్శగా తనకు గుర్తింపునిస్తుంది దేహం యొక్క ఈ ఎరుక కలిగి జీవించటం. అది విజానతః పదానికి అర్థం. వాడు ఎదిగినవాడు. వాడు బ్రాహ్మణుడు. పూర్వం బ్రాహ్మణులందరూ గూడా ఈ బ్రహ్మకర్మ, ఈ బ్రహ్మ విద్య అనందు ఆసక్తితో, జిజ్ఞాసతో ఉండేవాళ్ళు గాబట్టి వాళ్ళని బ్రాహ్మణులన్నారు. అయితే ఈ బ్రాహ్మణులు మాత్రమే ఇది చేస్తారని కుల వ్యవస్థ చెప్పలేదు హిందూ ధర్మం ఎప్పుడూ గూడా. ఎవరు ఈ బ్రహ్మకర్మను ఆచరిస్తే వాడు బ్రాహ్మణుడు. ఎవరు దీన్ని స్పష్టంగా గుర్తిస్తే వాడు బ్రాహ్మణుడు. దానికి ఉదంతాలు గూడా మన పురాణాల్లో చాలా ఉంటాయి. జనక మహారాజు క్షత్రియుడు జన్మతః. క్షత్రియుడైనప్పటికీ గూడా బ్రహ్మజ్ఞానులలో మొట్టమొదటి లిస్ట్‌లో ఉంటాడు జనక మహారాజు. ఆయన రాజ్యభారాన్ని వదిలేసాడా? సన్యాసం తీసుకొని అడవికెళ్ళాడా? లేదు. అయితే ఆయనకెక్కువ పనులుంటాయా? మనకెక్కువ పనులుంటాయా? చెప్పండి. ఆయనకెక్కువ పనులుంటాయి. అయినా గానీ ఆయన దర్బార్‌లో రోజు ఒక రొటీన్ ఉండేదట. ఏమిటంటే ఫస్ట్ అవర్ అంటే దర్బార్ మొదలవుతుంది గదా! సెషన్స్ మొదలయ్యేటప్పుడు ముందు ఒక ప్రవచనం జెప్పించేవాడాయన. ఆయన దర్బార్‌లో అందరూ జ్ఞానులను పోషిస్తూ ఉంటాడు ఎప్పటికి. ముందు ఆ రోజు సదస్సు జరగాలి. బ్రహ్మజ్ఞాన సదస్సు జరిగిన తర్వాత రోజు నిత్య నైమిత్తిక కర్మలన్నీ జరుగుతాయి. అదాయన రొటీన్. అయితే మనకేమో టైం లేదంటాం మనం. ఈ టైం లేదంటే వీడికొకటనిపించింది, బ్రతుకులో జీవించటానికి గూడా టైం లేదంటాడేమిటి మనిషి అని. మనం చెప్పేది ఇది ఎరుకతో ఉండడం అనుకోండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటున్నారు. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు నేనున్నానని తెలుస్తూ ఉందా? తెలియకుండా ఉందా? ఇప్పుడు శ్వాస పీల్చుకోవటం ఒక కర్మ, నేనున్నానని గుర్తించటం ఇంకొక కర్మ. వేరు వేరా? ఒకటి దాని తర్వాత ఒకటి చేస్తారా? అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగినట్టా అదేమన్నా? కాదు. 2 ఒకేసారి అదే సమయంలో శ్వాస పీల్చుకుంటున్నప్పుడు అన్న స్మృతి రావటం ఎరుక. ఎరుక ఉండటానికి మన జీవితంలో తీరిక తెచ్చుకొని తర్వాత ఎరుక తెచ్చుకోవాల్సిందిగా జీవించేటప్పుడే ఎరుకతో బ్రతకమని చెప్తుంది. అది కర్మతో జీవించటం అంటే. కానీ అంత అయిపోయిన తర్వాత తీరిక ఇప్పుడు నాకు ఎరుకలో ఉండటానికి టైం లేదండి అంటే, ఎరుకతో ఉండటానికి టైం ఎందుకు? వేరే టైం ఎందుకు? నువ్వు ఎట్లా ఉన్నా ఎరుకతో ఉండాలి. అది గదా కర్మ అంటే. మనుషులు చాలా విచిత్రంగా ఆలోచిస్తారు. మొన్న మా మొవ్వలో గీతా జయంతి రోజున మామూలుగా అందరొస్తే అందరికి ముక్తి కావాలా అంటే సరే అని చాలామంది తలకాయ ఊపి ముక్తి కావాలా అన్నారు. ఒక్కావిడ మాత్రం ఇప్పుడే కాదన్నది. ఇప్పుడే కాదంటే ఏమిటంటే డ్యూటీస్ అన్నీ అయిపోయిన తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవి అయిపోయిన తర్వాత అప్పుడు ముక్తి కావాలట. వీడన్నాడు రేపు యమధర్మరాజు వచ్చాడనుకోండి, టైం అయిందనుకోండి, తీరిక లేదండి పిల్లల పెళ్లి కాలేదు ఇప్పుడే రానంటే ఊరుకుంటాడేమిటాయన? ఊరుకుంటాడా? మా ఆయనకు వంట ఇంకా రాదు. నేను వండి పెట్టకపోతే ఆయన బ్రతకలేడు. మా పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు. వాడికి ఇంకా సీట్లు రాలేదు, ఉద్యోగాలు రాలేదంటే ఊరుకుంటాడా? కానీ మనమేమంటాం ముక్తంటే అది ఏదో జీవితం అంతా అయిపోయిన తర్వాత వచ్చేది కాదు. ముక్తంటే ఇప్పుడు ముక్తుడిగా జీవించమని చెప్తుంది. హిందూ ధర్మం ఎంత గొప్పదంటే కర్మ చేస్తూ ముక్తుడిగా జీవించమని చెప్తుంది. అంత గొప్పది భగవద్గీత. అది చదవటానికి మనకు టైం లేదు. మహామంత్రం టైం లేదు మహామంత్రం జపిస్తుంటారు అందరు ఈ కాలం. అయితే ఇక్కడ విజానతః బ్రాహ్మణః అంటే ఇంకా జనక మహారాజు, ఇంకా విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఒక
క్షత్రియుడు, రాజు. ఎందుకు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అయ్యాడంటే, దానికి కూడా ఒక చిన్న ఉదంతం ఉంటుంది. ఒకసారి ఇట్లాగే రాజంతా వేటకెళ్ళాడు, యుద్ధానికెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళి అడవికెళ్ళి పరివారంతో సహా మొత్తం అంతా సైన్యాలు అంతా అందరూ కలిసి వశిష్ఠ ముని ఆశ్రమానికి వెళ్ళారు అడవికెళ్ళినప్పుడు. అడవికెళ్తే మునుల ఆశ్రమాన్ని విజిట్ చేసొస్తారు. కనుక వెళితే అప్పుడేమైంది, మరి పరివారము ఇంతమంది వందల మందొస్తే ఆయన పాపం ఆయన దగ్గర అన్ని సరుకులుంటాయేమిటి, ఆతిథ్యం ఇవ్వటానికి ఉండవు గదా! అయినా సరే వశిష్ఠముని మాత్రము వాళ్ళందరికీ చాలా విందు భోజనం ఏర్పాటు చేశాడట రాజులందరికి. అంతా తిన్న తర్వాత అంతా అయిన తర్వాత ఈయనకు ఆలోచనొచ్చింది. ఏమిటబ్బా! ఈ ముని దగ్గర ఇంత ఇట్లా సరుకులు, ఇంత విందు భోజనం ఇన్ని ఏర్పాట్లు చేయటానికి ఆయనకేం వసతులున్నాయని ఆలోచించాడు. అడిగాడు. అడిగితే అప్పుడు వశిష్ఠ ముని చెప్పాడట. వాళ్ళ ఆశ్రమంలో ఒక గోవుంది. దాని పేరు వీడికి సరిగ్గా గుర్తులేదు. కపిల గోవు. ఆ! కామధేనువు కామధేనువు కాదనుకుంటా. తెలియదు మరి వీడికి పేరైతే తెలియదు. సరే. అది కామధేనువు లాంటి గోవు. దాని పేరు వేరేదున్నది గుర్తుంది వీడికి. కామధేను అంటే కోరిందిచ్చేది. ఏది కోరితే అది ఇచ్చేది. అటువంటి ఒక గోవు ఆయన దగ్గరుంది. దాన్ని చూసి ఈయనకు ఆశ్చర్యం కలిగింది. అమ్మో! ఇంత మంచి గోవుంది. ఇది ఏదైనా గొప్పదుంటే రాజు దగ్గర ఉండాలి గదా! నా దగ్గర ఉంటే ఉపయోగపడుతుంది. నీకెందుకిది అని నాకిచ్చేయమని అడిగాడట. ఆయన అన్నాడట, "ఏమి ఇవ్వననలేదు, ఏమనలేదు. అదొస్తే తీసుకెళ్ళన్నాడు." అంతే. అదొస్తే తీసుకెళ్ళంటే దాన్ని ప్రయత్నం చేశారు. దాన్ని కదిలించడం. అదికేమో కదలటం లేదు. బలవంత పెట్టారు. బలవంత పెట్టినా అది కదలటం లేదు. రాజు గదా! ఇగో హర్ట్ అవుతుంది. ఇగో హర్ట్ అయ్యి ఏం చేశాడు, దాన్ని హింసించటం మొదలుపెట్టాడు. హింసించటం మొదలుపెడితే అది వశిష్ఠముని వైపు చూసిందట. చూస్తే నిన్ను నువ్వు రక్షించుకో అన్నాడు. అంతే. దాని పొదుగులోంచి సైన్యమంతా వచ్చింది. ఏది కావాలంటే అదొస్తుంది. ఆ సైన్యమంతా వచ్చి వీళ్ళందరినీ ఒక్క దెబ్బతో మట్టుబెట్టి మూలకు కూర్చోబెట్టింది. కూర్చోబెట్టేటప్పటికి ఇంకా హర్ట్ అయింది ఈగో. విశ్వామిత్రుడు ముందు పూర్వం రాజుగా ఉన్నవాడికి. ఉండి వశిష్ఠుడి మీదనే అటాక్ చేశాడు. వశిష్ఠుడి మీదనే ఎదురు తిరిగేటప్పటికి వశిష్ఠుడు ఏం చేశాడట, ఆయన దండం ఉంటుందా? ఆ దండాన్ని అట్లా ముందు నిలబెట్టాడట. ఆయనేసిన బాణాలన్నీ దీది మింగేస్తోందట ఒక పక్కన. ఈ మ్యాజిక్ జరుగుతోందిక్కడ. మొత్తం ఎన్ని అస్త్రశస్త్రాలన్నీ వేస్తుంటే అన్నీ ఆ దండం మింగుతోంది. వశిష్ఠుడు ఎట్లా ఉన్నాడు? కామ్‌గా, స్థిరంగా, చలించకుండా, చక్కగా ప్రశాంతంగా ఉన్నాడట. అప్పుడు ఆయనకనిపించింది. క్షాత్ర బలం, బ్రహ్మబలం బలం అని తెలుసుకున్నాడు. ఛీ! ఛీ! నాకింత క్షాత్ర బలం ఉండి ఏం లాభము? బ్రహ్మబలమే బలము. బ్రహ్మ అంటే తపస్సు చేత పొంది ఎదిగిన స్థితిలో ఉన్న బలమే బలము అని తెలుసుకొని, అంటే సృష్టిలో అన్నిటికంటే గొప్ప విశేషం తన స్వరూపాన్ని తెలుసుకునే స్థితికి ఎదగటం. ఏది సాధించినా అది గొప్ప కాదు అని తెలుసుకొని తపస్సు చేస్తాడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తే రెండో శ్లోకానికి వెళ్ళలేం కాబట్టి చాలా పెద్ద కథ అది. ఆయన తపస్సులో అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఎందుకంటే ఒక ఇగోతో మొదలుపెట్టిన తపస్సు, బ్రహ్మ జిజ్ఞాసతో మొదలుపెట్టిన తపస్సు కాదు. కానీ చివరికి మాత్రం బ్రహ్మర్షి పదవిని పొందుతాడు విశ్వామిత్రుడు. అంటే ఇక్కడేమిటి, పుట్టుక చేత, కులం చేత బ్రాహ్మణుడన్న అంశం ఇక్కడ చూపించలేదు. ఎవరైతే స్పష్టంగా తెలుసుకుంటారో విజానతః బ్రాహ్మణః తావాన్ సర్వేషు వేదేషు తావాన్ యావానర్థ ఉతపానే సర్వతః సంప్లుతోదకే అని చెప్పారు స్వామి. అయితే ఇంకా అయిపోయింది. మనం అంతా తెలుసుకున్నాం గదా! మనం బ్రహ్మజ్ఞానులమని ఇట్లా కూర్చొని తాపీగా కూర్చోవడానికి అవసరం లేదు. కర్మ చేయాలి మనిషి. దానికి శ్లోకం చెప్తారు, చెప్పండి. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. డాక్ట్రైన్ ఆఫ్ కర్మ ఈ శ్లోకం. చాలా పాపులర్, వినే ఉంటారు. వినే ఉన్నారా? ఏమర్థమైంది మీకు? ఎవరి పని వాళ్ళు చేసుకోండి. డాక్టర్లు డాక్టర్ పని చేసుకోండి. ఇంజినీర్లు ఇంజినీర్ పని చేసుకోండి. ఇవన్నీ కర్మలు. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. ఇదేగా చెప్పుకుంటారు. అంతేనా? ఇది చెప్పలేదక్కడ. వీడికి మొన్న గూడా ఒకసారి ప్రస్తావన చేశాడు. మనం కర్మలనుకుంటున్న మన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, అవి వృత్తి వ్యాపార ధర్మాలు. జీవితంలో చిన్న భాగం అది. సర్వైవల్ ప్రాసెస్. అది కర్మ గాదు. దానికోసం మనం పుట్టలేదు. ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ ఈక్వేషన్ చెప్తాను.
మనం పుట్టినందుకు దేహాన్ని మెయింటైన్ చేయటం కోసం వృత్తి వ్యాపారాలు చేస్తాం. అంతేనా? వృత్తి వ్యాపారాలు చేసుకోవటం కోసం పుట్టామా మనం? మరి పుట్టి అదొక్కటే చేస్తే ఎట్లా? దేహం మెయింటెనెన్స్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. లైఫే అదన్నట్టు మెయింటెనెన్సే జీవితం అంతా చేసుకుంటూ ఇదే కర్మ అని చెప్తే ఎట్లా? కర్మ అనేది వేరేదొకటి ఉండాలి గదా! పుట్టింది ఇంకొకటి ఏదైనా ఉండాలి పర్పస్. అంతేగాని ఇది కర్మ అని చెప్పటం చాలా తప్పు. కర్మ అది నిర్వచనం భగవద్గీత చెప్పటం లేదు. చాలా తప్పుగా లోకంలో తీసుకోబడుతుంది. ఎందుకు తీసుకోబడుతుందో ముందు ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. ఎందుకంటే 4 పాదాల్లో 4 సూత్రాలు చెప్పారు స్వామి. తే కర్మణి ఏవ అధికారః. నీకు కర్మయందు మాత్రమే అధికారం ఉన్నది. మొదటి సూత్రం. గుర్తుపెట్టుకుంటారా ఇవన్నా? రెండోది మా ఫలేషు కదాచన. ఫలం అంటే రిజల్ట్. రి ఫలమునందు నీకు ధారణ ఇక్కడ అధికారం అన్న పదం వాడారు. ముందు అధికారమే చెప్పుకుందాం. ఫలమునందు నీకు అధికారం లేదు. ఫలమును గురించి నువ్వు అధికారం లేదు. నువ్వు దృష్టి పెట్టొద్దు. మా అంటే వద్దు అన్నట్టు. కదాచన కొంచెం గూడా, కొద్దిగా గూడా ఫలమునందు దృష్టి పెట్టకూడదు. రెండోది మళ్ళీ మా కర్మఫల హేతుర్భూః. కర్మఫలానికి నువ్వు గురి కావద్దు. కర్మకు ఫలమేమొస్తుంది? సుఖమో, దుఃఖమో ఏదో వస్తుంది గదా! దానికి నువ్వు గురి కావద్దు. హేతువు కావద్దు. కర్మఫల హేతుర్భూః మా. తర్వాత మా తే సంగోస్త్వకర్మణి. ఎట్లా ఎన్ని రూల్‌లు పెడితే ఎట్లా గాని కర్మ చేయకుండా ఉండకు. అకర్మతో కూడి ఉండదు. నువ్వు కర్మను ఆచరించాలి. ఈ 4 సూత్రాలు స్వామి కర్మకు ఒక డాక్ట్రైన్‌గా ఆహ్, ఆదేశించి చూపించారు. అక్కడ అర్జునుడికి ఆదేశం చేస్తున్నారు. మనందరికీ కూడా ఇవి ఆదేశాలు కర్మను ఆచరించటానికి. అయితే ఇప్పుడు కర్మణి ఏవ అధికారః తే అన్నాం. ముందు కర్మని ఎందుకు ఆచరిస్తాం మనం? అంటే మనమేమనుకుంటాం బయట పనులు చేయాలి గదా! మనకు పనులున్నాయి గాబట్టి పనులు చేస్తాం. అంతే గదా! ఆ పనులు చేయటంలో ఒక కర్మకు ఫలం వస్తుంది మనకు. ఆ ఫలం ఎట్లా వస్తుంది? మనం అడిగినా వస్తుంది, అడగకపోయినా వస్తుంది. అంతేనా? అడగకపోయినా వస్తుందా? రాదా? ఇప్పుడు మనం అన్నం తిన్నాం. ఆకలి తీరుతుందా? తీరదా? దానికి అడగాలేమిటి? హ్మ్. ఫలము నాకొద్దు అంటే ఆకలి తీరకుండా ఉంటుందా? నేను ఫలాన్ని ఆశించి తినటం లేదు. మరేం జేస్తున్నావు? ఎందుకు తిన్నావు మరి? అంటే ఫలము మనము కోరి ఆశించేది కాదక్కడ. అది కర్మకు ఒక ఆహ్, ఒక స్వరూపం అది. వచ్చేసే స్వరూపం. ఇప్పుడు కర్మ అన్నాం బుద్ధి, చేష్ట, క్రియ. క్రియ గూడా కర్మలో భాగమేనే గదా! మళ్ళీ మనం అడగాల్సింది, దాని మీద దృష్టి పెట్టాల్సింది ఏమీ లేదక్కడ. కనుక కర్మ అంటే ఈ 3 అందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి, దాని మీద ప్రత్యేకించి మనం దృష్టి పెట్టిన అవసరం లేదు. అయితే లోకంలో కర్మను ఎట్లా నిర్వచనం జేస్తారంటే ఒక కర్మను ఆచరిస్తే దానికి ధర్మంగా బ్రతికామనుకోండి. దానికి పుణ్యము ఫలం. పుణ్యం వల్ల సుఖం. అధర్మంగా బ్రతికితే పాపం. పాపం వల్ల దుఃఖం. ఇవి కర్మఫలము దానికి గురి అవ్వటం. ఇప్పుడు మనకు పాప పుణ్యాలనేవి తెలియవు. ఊహా కల్పితం. మనకెక్కడుంటాయి, ఎట్లుంటాయో తెలీదు. మనకు తెలిసే అనుభవ రూపం ఏమిటి? సుఖము, దుఃఖం. సుఖదుఖాల రూపంలో మనకు అనుభవం కలుగుతుంది. పాపపుణ్యాలు మనం ఊహించుకుంటాము. కానీ రిజల్ట్ వల్ల మనకు తెలుస్తుంది. ఇప్పుడు కర్మను ఆచరిస్తే ఇవి జరుగుతాయని మనం అనుకుంటాం. కానీ కర్మ యొక్క ఆచరణ వీటిని కోరి చేయబడేది కాదు, చేయకూడదు అని స్వామి ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం ఏదైనా ఫలాన్ని ఆశించకుండా మనిషి కర్మను ఆచరించకుండా తయారయ్యాడు. అట్లా ఆలోచన విధానం ఉంది. అంటే ఏం చేసినా సరే దానికొక ఫలితం రావాలి. దాని వల్లనే వాడు బంధంలో ఇరుక్కుంటాడు. అది లేకుండా కర్మను ఆచరించమంటున్నారు. అంటే కర్మయందు మాత్రమే ధారణ నీకుండాలి అంటే, ధర్మం అంటే ఇక్కడ అధికారం అంటే దాని మీద హక్కు ఉండటమో, లేకపోతే పెత్తనం ఉండటమో అని అర్థం గాదు. కర్మయందు మాత్రమే నీ ధారణ ఉండాలి. అంటే మనం ఏ పనినైనా జీవుడు ఎందుకు చేస్తాడంటే, ఈ ఈ దేహం ద్వారా తన సచ్చిదానంద స్మృతిని గుర్తించటం కోసం వాడు జన్మకొచ్చాడు. ఇది కర్మక్షేత్రం. కర్మను ఆచరించి సచ్చిదానంద స్మృతిని గుర్తించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక పుణ్యకర్మ అంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకున్నారు. పుణ్యం వస్తుందనుకుని వెళ్తారా లేదా? అక్కడ మనం చూసే స్వామి విగ్రహ రూపంలో ఉంటాడు.
విగ్రహ రూపంలో ఉన్న దేవుడు చైతన్యవంతంగా ఉన్నాడా? నిద్రాణంగా ఉన్నాడా? ఉన్నాడా చైతన్యవంతంగా? ఒక నాస్తికుడిని తీసుకొస్తే ఆ చైతన్యవంతమైన స్వామి కనిపిస్తాడక్కడ? ఎవరికి మహాభక్తుడిని తీసుకెళ్ళిపోతే ఇంక స్వామే కనిపిస్తాడు. విగ్రహం కనిపించదక్కడ. కనిపిస్తాడా? ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఆ రూపంలో గ్రహించిన తన చైతన్యం ఎవరి దగ్గరుంది? మన దగ్గరుంది. విగ్రహంలో ఎట్లా ఉంది? నిద్రాణంగా ఉంది. విగ్రహం ఆధారంగా తనలోని చైతన్యవంతం చేసుకున్నాడు. అంతేనా? అంటే విశేషేణ గృహ్ణాతీతి విగ్రహ అంటే ఆ విశేషం విగ్రహానిదా? నీదా? హ్మ్. సజీవ చైతన్యం ఎవరి దగ్గరుంది ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు చైతన్యవంతం చేసుకున్న దైవ స్వరూపాన్ని ఎక్కడ దర్శనం చేశాడు? తనలో దర్శనం చేశాడు. ఇప్పుడు స్వామి ఎక్కడున్నాడు? ఇక్కడున్న ఇట్లా సజీవంగా ఉన్న స్వామిని విడిచిపెట్టి అదే దేవుడంటే? దానివల్ల పుణ్యం వస్తుందంటే? దాన్ని చూస్తే పుణ్యం వస్తుందా? చెప్పండి. తీర్థయాత్రలకెళ్తే పుణ్యం వస్తుందనే అందాం. కాదని అనటం లేదు. ఇక్కడేమి నాస్తికవాదం గాదు. ఇది విచారణ. అదెక్కడుంది? తన లోపలుంది. అక్కడ చూసి ఇక్కడ చైతన్యాన్ని అనుభవిస్తావు గదా నువ్వు. ఇప్పుడు ఫలం కోరాడనుకోండి, పుణ్యం వస్తుందనుకోని ఎళ్ళొస్తారు. అన్ని తీర్థయాత్రలు తిరిగొస్తారు. తీర్థయాత్రలు తిరిగి రావాలి. తప్పని వీడనట్లేదు. అది గూడా కర్మకాండలో ఒక భాగమే. కానీ ఎప్పుడైతే ఫలాన్ని కోరి పుణ్యం వస్తుందని ఊహించుకొని వెళ్ళాడో, అది వాడికి కర్మబంధం అవుతుంది. ఫలమేమొస్తుంది? సుఖమో, దుఃఖమో వస్తుంది. సుఖము, దుఃఖం వాడినేం చేస్తుంది? స్థిరంగా ఉండనివ్వదు. చైతన్యవంతం చేసుకునే స్థితిలో దర్శనం చేయగలిగిన అవకాశం ఉందో దాన్నేం చేశాడు వీడు? సుఖదుఖాలకు ఇచ్చేశాడు. సుఖదుఖాల వల్ల ఏం చేస్తాడు? స్థిరంగా ఉండకుండా చంచల స్వభావుడయిపోతున్నాడు. కనుక ఏం చెప్తున్నారు? ఫలమునందు నువ్వు దృష్టి పెట్టకు. నువ్వు ఫలం మీద నీకు అధికారం, ధారణ వద్దు. నువ్వు ఏం చేస్తావు? ఏ కర్మ చేసినా చైతన్యవంతం అవుతుంది. ఇప్పుడు విగ్రహాన్ని చూస్తే ఎంత చైతన్యవంతం ఎట్లా అయిందో నువ్వు ఏ పని చేసినా అట్లా చైతన్యవంతం అవుతుంది గదా! ఇప్పుడు పూజ చేస్తారు. ఇంట్లో కూర్చొని పూజ చేస్తారు. పూజ అంటే మనం ఏమనుకుంటాం? దేవుడి ముందు కూర్చొని మంత్రాలు, నామాలు చదువుకుంటూ అర్చన చేయటం పూజ అనుకుంటాం. పూజకు చేసే వేరే పనంతా ఏమిటి? పూజ కాదేమిటి? మా మఠంలో చెప్తాను గూడా నేనెప్పుడు అంటా. ఇప్పుడు పూజ చేసేవాళ్ళు ఒకరుంటారు. పూజ చేయటానికి ముందేం గావాలి? హాలంతా ఊడవాలా వద్దా? అది పూజ కాదా? అది లేకుండా పూజ అవుతుందా అసలు? మరి మొదటి పూజారెవరు? ఊడ్చేవాళ్ళే గదా! అందుకే మా మఠంలో వాళ్ళు గూడా మడిగానే ఉంటారు. పొద్దున్న 4 గంటలకు లేసొస్తారు. అంటే ఎవరు ముందు పూజ చేసి అన్ని కర్మలు పూజగా జరగాలక్కడ. మళ్ళీ పూజకి ఏర్పాటు చేస్తాం. పూలు కోస్తాం. పూలు కడిగి ఏర్పాటు చేసుకుంటాం. అక్షతలు. అక్షతలైతే బియ్యం తెచ్చి పోయటం గాదు. అక్షత అంటే క్షతం కానిది అని అర్థం. అంటే విరగనిది అని అర్థం. దానికోసం మఠంలో ఏం చేస్తారు? ఒడ్లు కొనుక్కొస్తారు. ఒడ్లు కొనుక్కొచ్చి కడిగి ఆరబెడతారు. ఆరబెట్టి వాటిలో ఒడ్లోంచి అక్షతలు తీస్తారు. దానికంటే అంత కష్టపడి అట్లా భయపడకండి. అంత కష్టం ఏం కాదు. ఒక ఒక రాయి ఉంటుంది. దాని మీద పెట్టి ఇట్లా అంటే ఒడ్లోంచి బియ్యం బయటికొచ్చేస్తుంది. ఆ విరగని అక్షతలను ఇదంతా పూజ అయిందా కాదా ఇప్పుడు? ఇప్పుడేం చేసాం మనము? తన చిత్తాన్ని ఎట్లా నిలిపాడక్కడ? మనస్సుని ఎట్లా నిలిపాడక్కడ? అది పూజ గాని, చక్కగా బియ్యం తెచ్చి అట్లా పెట్టి, అట్లా పోసేసి నేను పూజ చేశాను. నాకు పుణ్యం వచ్చిందని ఊహించేసుకొని దానివల్ల సుఖం గూడా వచ్చిందని ఊహించుకుంటాడు. అన్ని కర్మలు చేస్తున్న వాళ్ళకి కష్టాలు రాకుండా సుఖాలే వస్తున్నాయా? అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ పుణ్యకర్మ జరిగిందా? పాపకర్మ జరిగిందా? ఎప్పుడైతే ఫలం మీద దృష్టి పెట్టాడో మోసపోయాడు మనిషి. ఇదే సమయంలో తన ఉనికిని చైతన్యవంతం చేసుకున్న దర్శనం చేయొచ్చు. విగ్రహాన్ని చూసినప్పుడు ఇక్కడ చైతన్యం తెలుస్తుంది. తెలుస్తుందా లేదా? అందుకు కర్మను ఆచరించాలి. దైవీ కర్మను ఎందుకు ఆచరించాలంటే, నీ బుద్ధి కర్మను గుర్తించటానికి ఏ సచ్చిదానంద స్మృతి బుద్ధి ద్వారా వ్యక్తమవుతుందో, ఇంద్రియముల ద్వారా కర్మగా వ్యక్తమవుతుందో దాన్ని దర్శనం చేయటానికి చేస్తున్నాం. ఆ ఒక్క పని గాదు. వృత్తి వ్యాపారాలన్నీ గూడా కర్మలుగా జరగాలి. వాటిలో నువ్వు పొందేది ఏమిటంటే, ఇప్పుడు ఒక దీక్ష చేశారనుకోండి. నియమాన్ని ఆచరించాడు. నియమాన్ని ఆచరించినప్పుడు మనం ఏమనుకుంటాము? మా వాడికి సీటొస్తే నేను ఇన్ని శుక్రవారాలు ఉపవాసం చేస్తానని మొక్కుకుంటారా? మా వాడికి పెళ్ళైతే నేను అది చేస్తానని మొక్కుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఉపవాసం చేస్తారు. నవరాత్రి దీక్ష చేస్తారు. ఎంత శ్రద్ధగా చేస్తారు?
కోరిక పక్కన పెట్టుకొని ఎంతో శ్రద్ధగా చేశారు. అంటే ఫలమును ఆశించి చాలా శ్రద్ధగా చేశారు. వాళ్ళు నియమంగా ఉన్నారు. ఆ శక్తి కూడా వాళ్ళకొచ్చిందని చెప్తుంటారు. ఎట్లా ఉండగలుగుతున్నారు ఏం తినకుండా 9 రోజులంటే అమ్మవారిచ్చిన శక్తి అంటారా లేదా? అమ్మవారి శక్తి ఎక్కడిస్తుందండి? లోపల నుండి ఇస్తుందా? బయట నుండి ఇస్తుందా? హ్మ్. లోపల నుండి ఇస్తుంది. అంటే తనలో చైతన్యవంతం చేసుకున్నది. దాన్నేం చేశారు? ఏ పెళ్ళికో, ఏ సీటు రావడానికో ముడిపెట్టి తనలో ఉన్న నిగ్రహ శక్తిని గుర్తించకనే వదిలేసాడు మనిషి. ఇప్పుడు మోసపోయాడా లేదా? సీటొస్తుంది. పెళ్ళవుతుంది. పెళ్ళయిన తర్వాత కష్టాలు రాకుండా ఉంటాయేమిటి? పెళ్ళయిపోతే సరిపోయిందా? ఉద్యోగం వస్తే సరిపోయిందా? తర్వాత దాన్ని ఎంత మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు ఎన్ని కష్టాలొస్తాయి దాంతో పాటు. ఇది మనం ఊహించటం లేదు. ఆ క్షణికాలమైన ఆ కోరిక తీరటం కోసం ఏ ఉపాసన చేసి కర్మను ఆచరించడం దాని మీద నీకు అధికారం వద్దు, ధారణ వద్దు. నువ్వు చేస్తున్న పనిని నువ్వు లోపల చేస్తున్నావు. దాన్ని చైతన్యవంతం చేసుకున్నావు. దాన్ని గుర్తించు. ఇప్పుడు తెలివితో ఒక పని చేస్తాడు మనిషి. ఇక్కడ మీరు లోకోమోటివ్స్ డిజైన్ చేస్తారు. ఇంత లోకోమోటివ్ డిజైన్ చేసిన శోధనంతా మీ బుర్రలో జరుగుతూ ఉంటే అక్కడ దాన్ని జూసి ఫలితమేం ఆశిస్తారు? ఇది లోకానికి గొప్ప. గొప్పది తయారు చేసే కొత్తది. లోకానికి ఇది గొప్ప అవుతుందా లేదా? తర్వాత అది ఔట్‌డేట్ అవ్వట్లా ఈ మధ్య ముందే ఔట్‌డేట్ అయిపోతాయి అన్నీ. ఎప్పుడు చూసినా ఔట్‌డేట్, అప్‌డేట్, ఔట్‌డేట్, అప్‌డేట్ అంటుంటారు. అది ఎన్ని రోజులుంటుంది? పోతుంది. దాంతో తెలివి గూడా ఔట్‌డేట్ అయిపోతుందా? కాదు. ఆ తెలివి శోధన ఏది నువ్వు చేసావో అది దర్శనం చెయ్యి. ఎక్కడ జరిగిందో నీ నీ బుర్రలో కృషి ఎక్కడ జరిగిందో అది దర్శనం జేయాలి. మనమేం జేస్తున్నాం? గొప్ప కోసం జేస్తున్నాం. మంచి ఉదాహరణ ఈరోజు చదువులు. తెలివి కోసం చదువుకుంటాడా? మార్కుల కోసం చదువుకుంటాడా మనిషి? దేనికోసం చదువుకోవాలి? తెలివి కోసం చదువుకోవాలి. ఆ సిస్టమే పోయిందసలు. చదువుకున్నప్పుడు పాఠం చదువుకుంటే పాఠానికి తెలివి పెరిగిందా? బుద్ధికి తెలివి పెరిగిందా? చెప్పండి. బుద్ధికి తెలివి పెరిగింది. దాన్ని పట్టించుకుంటాడా అసలు వీడు? పట్టించుకోడు. వాడు మార్కులొస్తే పొంగిపోయాడు. రాకపోతే కృంగిపోయాడు. డిప్రెస్ అయిపోయాడు. ఎందుకు డిప్రెస్ అయ్యావు? నేను చదువుకున్నాను నాకొచ్చింది అని. నిజంగా ఆ కృషిని చేసిన వాడైతే, ఆ పాఠాన్ని నేర్చుకున్న వాడైతే, వాడు పరీక్షలో సరిగ్గా వ్యక్తం చేయగలిగిన వాడైతే, వాడికసలు రిజల్ట్ మీద దృష్టి ఉంటుందా? ఉండదు. ఆ తృప్తి ఉంటుంది. ఆ తృప్తి మనిషికెక్కడొస్తుంది? ఏ పనిలో రావట్లేదు. దైవీ కర్మలో రావట్లేదు. బయట కర్మల్లో రావట్లేదు. ఎందుకు రావట్లేదు? లోపల దర్శనం చేయటం వదిలేసాడు. దాన్ని పట్టుకొని కూర్చున్నాడు. అందుకే మా కర్మ మా ఫలేషు కదాచన అస్సలు నువ్వు దాని మీద పెట్టకు దృష్టి. నువ్వు చేయవలసిన అధికారం, ధారణ నీకు దేని మీద ఉంది? అధి అంటే ధారణ. అధికారం అంటే అధి అనొచ్చినప్పుడు అది ధారణ. నీ ధారణ దేని మీద ఉండాలి? కర్మ మీద ఉండాలి. నువ్వు దేన్ని చైతన్యవంతం చేసి దానికోసం జన్మనెత్తాం. కర్మ ఆచరణ దానికోసం బ్రతకటం కోసం సర్వైవల్ ప్రాసెస్ డ్యూటీస్ ఇవి కాదు కర్మ అంటే. బాగా గుర్తుండిపెట్టు. ఇవి గూడా అదే. ఇవి గూడా కర్మలో భాగమే. ఇవి గూడా కర్మలో భాగమే. కానీ అది కర్మ గాదు. దాని మీద దృష్టి పెట్టమంటున్నారు. మా కర్మఫల హేతుర్భూః దానికి గురి కాకు నువ్వు. కర్మ ఫలానికి గురైన వాడెట్లా ఉంటాడు? ఇగి ఫలంతో పోయింది. కర్మ లేదింక వాడికి. ఫలం ఎప్పుడొస్తుందండి మనకు? ఎట్లా వస్తుంది ఫలము? ఫలం అంటే పండనుకోండి. పండెట్లా వస్తుంది? చెట్టుకు నేరుగా పళ్ళు కాస్తాయా? హ్మ్. ఏమవుతుంది? ఎట్లా వస్తాయి పళ్ళు? పూతొస్తుంది. పూత పిందె అవుతుంది. పిందె కాయ అవుతుంది. కాయ పండవుతుంది. పండు తర్వాత ఇంకేం కాదది. అంటే ఫల నిష్పత్తి అంటే అక్కడితో పరిణామం ఆగిపోతుంది. ఇంతవరకు ఒక మార్పు క్రమం వచ్చింది. క్రమంగా మారుకుంటూ వచ్చింది. పండు పక్వమైపోయింది. ఇంక పక్వమైపోయింది. అందుకే పళ్ళు సమర్పిస్తారు. కాయలు పెట్టరు. దేవుడికి ఏం పెడతారు? పువ్వులు, పళ్ళు పెడతారు. పువ్వంటే వికసించింది. ప పండంటే దాని పూర్ణంగా పక్వమైందనమాట. అందుకు దేవుడికి అవి సమర్పిస్తారు. ఇప్పుడు పండు ఎట్లా వచ్చింది? పరిణామ క్రమంలో ఏం తీసుకొచ్చిందది? పండు ఎందుకొచ్చిందసలు? మనకు తినటానికా? పూర్ణత్వం. చెట్టు యొక్క పూర్ణత్వం బీజాన్నిచ్చిందది. విత్తనం ఇచ్చేస్తుంది. విత్తనం ఇస్తే దాని పూర్ణ స్వరూపానికి అది ఎదిగిపోయింది. అట్లాగే ఫలం అనేది తన పూర్ణత్వాన్ని నిలుపుకుంటే ఫలం అదే వస్తుంది. మనం దానికి ప్రయత్నం చేయక్కర్లేదు. చెట్టు తన పూర్ణ స్థితిని అందుకుంటే అప్పుడు ప మనకు ఫలాలొచ్చేస్తాయి. అంతదాకా ఎదుగుతున్నప్పుడు రావు.
అవి ఎట్లా వచ్చింది? దాన్ని ఎదిగించుకుంది. దాన్ని అది పెంచుకొని పూర్ణత్వానికి ఎదిగితే ఫలం అదే వస్తుంది. దాని మీద దృష్టి పెట్టక్కర్లేదు. ఫలం మీద దృష్టి పెట్టి ఎదిగిందా? ఎదగటం కోసం ఎదిగిందా? ఎదగటం కోసం ఎదిగితే ఫలం రావటం అనేది ఒక కాన్సిక్వెన్స్. అంతే. మనకు గూడా రిజల్ట్స్ అనేవి మనం రిజల్ట్ కోసం చదవగూడదు. మార్కుల కోసం చదవటం భారతీయ విద్యా వ్యవస్థ గాదది. అది వెస్టర్న్ తెలివితేటలు. ఈరోజు మనిషికి అందే గదా! తెలివి లేదు. చదువుతాడు గానీ తెలివుండదు. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ కాలం చదువులు జూస్తుంటే. ఎంతెంత సిలబస్ చదివి వాడికి కామన్ సెన్స్ ఉండదు చివరికి. కామన్ సెన్స్ లేని చదువులెందుకో అర్థం గాదస్సలు. చదువులేని వాడికి బోలెడంత తెలివుంటుంది. మీరు చూస్తే తెలుస్తుంది గ్రామాల్లో. ప్రకృతితో బ్రతికేవాడికి బోలెడంత తెలివుంటుంది. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడితే దేనికి పనికిరాడు వాడు. బ్రతకడం రాదు వీడికి. అది అట్లా. అందుకే కర్మ యందు కర్మ ఫలానికి నువ్వు గురి కావద్దు. కర్మ ఫలము అక్కడ లేదసలు. అది కాదు ఫలము ఆ రూపం మనం ఊహించుకునే రిజల్ట్ అనేది కర్మ ఫల రూపం గాదు. ఫలం అంటే తన పూర్ణ స్వరూపం వ్యక్తమవ్వడం. అందుకు కర్మను ఆచరించుమని స్వామి యొక్క బోధ. తర్వాత మాతే సంగోస్త్వకర్మణి. అకర్మ చెయ్యకు నువ్వు. అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండటం గాదిప్పుడు. కర్మ చేస్తున్న కర్తృత్వం లేకుండా బయట ఏదో పని చేస్తున్నట్టుగా చెయ్యకు. దాన్ని నీ బుద్ధి యొక్క చైతన్యం, బుద్ధి యొక్క వికాసంగా దాన్ని బయటికి ప్రవర్తింపజేయమంటున్నారు స్వామి. అంటే లోకమంతా ఏం చేస్తుంది అంటే అందరూ కర్మ చేస్తారు. కర్మ చేయకుండా తర్వాత 3వ అధ్యాయంలో మొట్టమొదట్లోనే స్వామి చెప్తారు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. ఒక్క క్షణం గూడా, ఒక్కడు గూడా ఒక్కప్పుడు గూడా కర్మను ఆచరించకుండా ఉండటం లేదు. కానీ ఆ కర్మను ఎట్లా చేస్తున్నాడు? ఫలితాన్ని కోరి ఏదో అనుకునేటప్పటికి వాడు చేసిన కర్మ పోయింది. ఫలితం చేత మోసపోయాడు. ఇది చాలా రిజల్ట్ గురించి ఆలోచించకు. తనదే చెయ్యి అన్నది బయట మోటివేషన్ చేయటం అనేది ఏదైతే ఉందో బయట పనుల కోసం కాదు. తనను తాను గుర్తించటమే తనకు గొప్ప కర్మ. అది తెలియలేదనుకోండి. అది ఒకవేళ చేయలేదనుకోండి. బాగా కృషి చేసి, బాగా అన్ని సాధించిన వాడికి పూర్ణత్వం వచ్చినట్టా? అనుకున్నదన్నీ సాధించేశాడు జీవితంలో. పూర్ణత్వం వచ్చినట్టా? ఆ తృప్తి మనిషి అనుభవిస్తాడా? తృప్తి అనుభవించటం గూడా ప్రతి పూట మనకు తెలుస్తుంది. మనం తృప్తిగా ఎప్పుడుంటాం? పడుకున్నప్పుడు. అకర్మ తృప్తి కావాలన్నమాట మీకు. అనుకున్నది అంత అక్కర్లేదమ్మా. మామూలు సహజంగా అందరికీ జరిగేది. దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగితే, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తింటే, ఏ తెలివితేటలు ఏం లేని వాడికి కూడా తృప్తొస్తుంది. అనుకో అక్కర్లేదు, చెయ్యక్కర్లేదు ఏమి. వస్తుందా లేదా? ఈ తృప్తిని ఇటువంటి తృప్తి ఇంకెందులోనే వచ్చిందా ఎప్పుడైనా? ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తిన్న తృప్తి ఏదైనా అనుకున్నప్పుడు సాధించినప్పుడు వస్తుందా? ఇట్లాంటి తృప్తొస్తుంది. ఈ అనుభవపూర్వకమైన తృప్తి తనలో అనుభవిస్తాడు దీన్ని. ఆకలి తను అనుభవించింది. తృప్తి తన అనుభవంలో వస్తుంది. అంటే కర్మ అనుభవంలో తెలుస్తుంది నీకు. బయట రిజల్ట్‌లో తెలియదు. వంట తినటంలో తెలుస్తుందా? తృప్తి అనుభవంలో తెలుస్తుందా? ఇప్పుడు కర్మ బయట వంట చేయటము, తినటమా? లేదా తృప్తిని అనుభవించటం కర్మ అవుతుందా? అది కర్మ. కర్మకు ఫలమేమి? కర్మయే కర్మకు ఫలం. వంట చేయటం ఫలమా? ఆకలి తీరటం ఫలమా? ఆకలి తీరటం ఫలం. ఇది రోజు పూట పూటకి మనకొస్తుంది. ఒకసారి కూడా దాని ఉపమానం చూడండి. తినేస్తాం పనయిపోయిందనుకుంటాం అంతే. తృప్తి అనేది అనుభవంలోనే కలుగుతుంది. అది నీకు అనుభవం ఎటువంటిదంటే, ఇప్పుడు మీకు ఏదైనా ఎదురుగా ఉన్న విషయం తెలుస్తుంది. స్పష్టంగా కనిపిస్తుంది. అన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాం కదా! అది బాగా తెలుస్తుందా? తన లోపల ఏదైనా సెన్స్ ద్వారా తెలుసుకునేవి చాలా స్పష్టంగా కనిపిస్తాయా? అంటే ఉదాహరణకి నొప్పి చాలా స్పష్టంగా కనిపిస్తుందా? లేదా మనం పుస్తకాల్లో రోగం గురించి చదువుకున్నప్పుడు బాగా స్పష్టంగా తెలుస్తుందా? చదువుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. బుర్రకు అర్థం కాదు. మళ్ళీ దాని గురించి ఎగ్జామ్ పెడితే రాసేస్తాడు గూడా. చెప్పమంటే వివరించి చెప్తాడు గూడా. అదెక్కువ స్పష్టమైందా? లోపల అదే రోగం వచ్చినప్పుడు బాధ అనుభవిస్తాడు చూసారా? అదెక్కువ స్పష్టమైందా? చెప్పండి. అది మనిషంటే.
మనిషి అంటే ఏమిటంటే, ఆ స్పష్టంగా సెన్స్ లోపల ప్రతీదీ తెలుస్తుందక్కడ మనకు. మనం ఒక మనిషితో మాట్లాడాం. మాట్లాడినప్పుడు మనకు సంతోషం కలిగింది. ఆ మాటల్లో సంతోషం కలిగిందా? వాడిని చూడటంలో సంతోషం కలిగిందా? ఆ తృప్తి తనకిక్కడ అనుభవంలో తెలిసిందా? ఈ అనుభవం జీవితం. కర్మ అనుభవం. ఈ అనుభవంలో జీవించును. అక్కడ నీకు అన్నీ తెలుస్తాయి. ఇది సెన్స్. మనిషి ప్రత్యేకతనే అది. లేకపోతే వేరే అన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ ఎందుకున్నాయి? లోకంలో ఏ జీవికి ఇది కలగదు. ఇప్పుడు పశుపక్షాదులకు గూడా అవి గూడా ఈ పనులన్నీ జేసుకుంటున్నాయి. అవి కర్మలు గాలేదే. కర్మ మనిషొక్కడే ఆచరిస్తాడంటున్నారు. ఎందుకు ఆచరిస్తాడు? వాటికి ఆ తృప్తి సెన్స్ చేయడం గూడా తెలియదు. కలుగుతుంది వాటికి గూడా తింటే ఆకలి తీరుతుంది దానికి గూడా. కానీ ఆ తృప్తిని అనుభవించవటం అనేది ఏదైతే ఉంటుందో మనిషికి మాత్రమే ఉంటుంది. బుద్ధితో అర్థం చేసుకోవడం ఏముంది? ఒక వేటగాడొచ్చినప్పుడు తప్పించుకోవటానికి దానికి కూడా దారులుండవేమిటి? దాని తెలివితేటలు దానికుంటాయి. బుద్ధితో ఇట్లాంటి బయట పనులు చేయటానికి దానికి కూడా తెలివితేటలున్నాయి. కానీ అనుభవాన్ని పొందే తృప్తి పశుపక్ష్యాది జన్మల్లో రాదు. మనిషికే వస్తుంది. అది కర్మస్థానం. ఆ అనుభవమే జీవితం. అనుభవమే కర్మ. ఆ అనుభవంలో నిలిస్తే ముక్తి. ఇంక బంధం లేదు వాడికి. కర్మబంధం ఎప్పుడొస్తుంది? బయట మాట్లాడితే వస్తుంది. క్రియాస్థానాన్ని జూసి అయితే ఇప్పుడు మనం ఇదంతా బుద్ధిలో నిలిచింది క్రియాస్థానంలో కనిపిస్తుంది. అదెటువంటిది రిఫ్లెక్షన్. ఇప్పుడు ఒక పిల్లవాడు పెన్సిల్ పట్టుకొని రాస్తున్నాడు. అక్షరం వంకర టింకరగా వచ్చింది. అక్షరం వంకర టింకరగా వచ్చిందంటే వాడు కుదురుగా పెన్సిల్ పట్టుకోలేదని అర్థం. పెన్సిల్ కుదురుగా పట్టుకోలేదంటే వాడు స్థిరంగా లోపల లేడని అర్థం. వాడు నిలపలేకపోతున్నాడు. మనం వాడి చేయి పట్టుకొని రాయించినా గూడా అది సరిగ్గా రాదు. అంటే అదేం చేస్తుంది? లోపలున్న స్థితిని బయట రిఫ్లెక్ట్ చేసి చూపిస్తుంది. అంటే ఇదంతా గూడా బయట కనిపించేది రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ మైండ్. అంతేనా? లోపల ఎట్లా ఉన్నాడో అది బయటికి రిఫ్లెక్షన్ రూపంలో, ప్రతిబింబ రూపంలో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిబింబాన్ని జూసి అక్కడ సవరించాలి. సవరణ ఎక్కడ చేయాలి? దానికోసం చేస్తామా? దీనికోసం చేస్తామా? మనం దానికోసమే చేస్తున్నాం లోకం. లోకమంతా ఏం చేస్తుంది? హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, హ్యాండ్ రైటింగ్ బాగుండాలని చెప్తారు గానీ, నువ్వు కుదురుగా ఉండు, నువ్వు కుదురుగా ఉండు అని చెప్పట్లేదు ఎవరు. కుదురుగా ఉంటే హ్యాండ్ రైటింగ్ అదే బాగుపడుతుంది. స్వామివారు ఒక మంచి ఉపమానం చెప్తారు దీనికి. ఇప్పుడు 2 వేళ్ళున్నాయి. రెండిటి మధ్యలో తేడా ఎంతుంది? దూరం ఎంతుంది? 2 అంగుళాలుంది. 2.5 అంగుళాలుంది. లెక్క పెట్టిన. ఇప్పుడు ఈ దూరాన్ని మనం తగ్గించాలంటే ఈ దూరం ఇక్కడ కొద్దిగానే కనిపిస్తుంది. ఇట్లాగే ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి 2 గీతల్ని. రెండిటి మధ్యలో దూరం ఎంతుంటుంది? చాలా ఎక్కువుంటుంది. ఎంత పొడవుగా గీస్తే అంత దూరం ఎక్కువవుతుంది. ఆ దూరాన్ని మనం సవరించాలంటే అక్కడ చేయగలమా? అక్కడ బెండ్ తీసుకురాగలమా? ఏం చేయాలప్పుడు? హ్మ్. ఇట్లా అంటే సరిపోయింది. చాలా ఈజీ కాదిది? అంతే బయట ఏ కర్మ చేస్తున్నా దాన్ని సరిగా చేయాలంటే ఎక్కడ చేయాలిప్పుడు? బుద్ధి స్థానంలో చెదరకుండా స్థిరంగా నిలిచుంటే బయట అది సరిగ్గా అవుతుంది. అంతే. తడబడుతూ మాట్లాడామనుకోండి. తడబడటం అనేది ఎట్లా వచ్చిందిప్పుడు? బుద్ధిలో స్థానంలో అక్కడి నుండొస్తుంది గాబట్టి, మనం అక్కడ స్పష్టత తీసుకురావాలి. అప్పుడు బయట స్పష్టతొచ్చేస్తుంది. మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? ఇది బాగా చెయ్యి, ఇది బాగా చెయ్యి, ఇది సరిగ్గా చెయ్యి. ఇది సరిగ్గా చేస్తే వాడు చెయ్యలేడు. అందుకే ఎంత చెప్పినా వాళ్ళు చేయలేకపోతున్నారు. వాడికి స్థిరంగా ఉండటం నేర్పిస్తే వాడు అన్నీ స్థిరంగానే జేస్తాడు. ఒక పని గాదు. జీవితంలో అన్నీ స్థిరంగానే జేస్తాడు. మనం అలవాట్లెట్లా ఉంటాయంటే లోకంలో అన్నీ చంచలం చేసే అలవాట్లుంటాయి. కానీ రిజల్ట్ మాత్రం మనకు బాగా గావాలి. ఎగరటం, దుంకటం, అల్లరి చేష్టలు జేయటం ఇవన్నీ మనం ఒప్పుకుంటాం. ఇవన్నీ మానేయమని జెప్పం. కానీ బాగా చదువుకోరా అంటాం. ఎట్ట జేస్తాడది? ఏ బుద్ధి అల్లరిలో ప్రయోగిస్తున్నాడో ఆ బుద్ధే చదువులో గూడా ప్రయోగిస్తాడు వాడు. బుద్ధికి కుదురు నేర్పిస్తే అప్పుడు వాడు చదువు గూడా కుదురుగా నేర్చుకుంటాడు. బే అంటే మౌలిక స్థానంలో మార్పులు తీసుకురావాలి. మౌలిక స్థానంలో మన కర్మ మీద దృష్టి ఉండాలి గానీ, బయటదే ఎప్పుడు జూసినా బయట గొప్ప గావాలి. వీడేం జెప్తాడంటే, ఉన్న పలంగా నువ్వు చాలా గొప్పవాడివి. గొప్ప కోసం ఏం జెయ్యకు. నువ్వు ఉన్న పలంగా బ్రహ్మస్వరూపుడు. గొప్పవాడివయ్యా! ఇంక నువ్వు వాటిని బయట సాధించాల్సిన అవసరం లేదు. దర్శనం జేస్తే సరిపోతుంది. నీ గొప్పతనాన్ని నువ్వు అందుకే ఇప్పుడు ఉదాహరణకి ఒక జ్ఞాని ఉన్నాడనుకోండి.
మామూలుగా ఫెసిలిటీస్ చూస్తే ఏముండవు వాళ్ళకి. అయినా తృప్తి ఎవరికుంటుంది? భోగాలు అనుభవించే వాడికి తృప్తి ఉంటుందా? ఒక జ్ఞానికి తృప్తి ఉంటుందా? అందరికి తెలుసా ఈ సంగతి? మరి మనం దేనికోసం ప్రయత్నం చేస్తాం జీవితం అంతా? భోగాల కోసమా? జ్ఞానం కోసమా? వై? చెప్పారు కదా మీరే మరి. ఎందుకట్లా? భ్రాంతికైనా అంతముండాలి గదా! ఎక్కడైనా. మన దేశంలో ఉండి. ఇప్పుడు బయట దేశాల్లో అంటే ఒక జ్ఞాని కనిపించడు. ఇట్లా సన్యాసులు ఇట్లా కనిపించరు. తక్కువగా ఉంటారు. ఉన్నా గూడా ఈ రూపంలో అయితే కనిపించరు. ఉంటారేమో తెలియదు వీడికి కానీ ఉంటారు. సరే ఉంటారు. కానీ భారతదేశం దానికి పుట్టినిల్లు గదా! ఎంతమంది ఉపమానాలు ఒక చరిత్రలో ఉంది. ఇప్పుడు ఉన్నాయి. ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ మహాత్ములు ఎప్పుడు పుడుతూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలి? వాళ్ళు తృప్తిగా ఉన్నారని మనకు నమ్మకం ఉందా? లేదా? ఆనందంగా ఉన్నారని నమ్మకం ఉందా? లేదా? ఎట్లా అట్లా అయ్యారు? జ్ఞానాన్ని సంపాదించి. అంతేనా? భోగాలను విడిచిపెట్టి. మరి మనమేం జేస్తాం? వాళ్ళ దగ్గరికెళ్ళి నమస్కారం జేసి, నాకు భోగాలొచ్చేటట్టు ఆశీర్వదించమని అడుగుతాడు. ఏమన్నా తెలివుందా? భోగాలొస్తే అప్పుడు వీడికి చెదిరిపోతాడా? చంచలత్వం వస్తుందా? స్థిరత్వం వస్తుందా? ఇస్తారా? అట్లాంటి ఆశీర్వాదాలు ఇస్తారా? జ్ఞాని దగ్గరికెళ్ళి మా అమ్మాయి పెళ్లి కావాలని అడిగితే ఏం చెప్పమంటారు చెప్పండి? పెళ్లి కావట్లేదు ఏం చేయమంటే? జ్ఞాని దగ్గరికెళ్ళి అడగాల్సిన అలాంటివన్నీ పురోహితులు, పండితులని అడుక్కోవాలి. అంటే వాడేదో జెప్తాడు. ఇంకా వీళ్ళు నమ్మి ఏదో జేస్తారు. దోషాలున్నాయి, అవున్నాయి, ఇవున్నాయి అని వాటికేదో జేసుకుంటారు. అంతేగాని తృప్తి, కంటెంట్‌మెంట్, అకంప్లిష్‌మెంట్ కావాలంటే ఏం జేయాలి? కర్మస్థానంలో నీకు ధారణ ఉండాలి. ఇది భగవద్గీత యొక్క మూల సూత్రం. జీవించటానికి మూల సూత్రం ఇది. దీనివల్ల మీరేం అన్ని వదిలేయొద్దు. వదిలేయమని ఎక్కడ చెప్పలేదు. నువ్వు అకర్మ స్థితికెళ్ళొద్దనే చెప్తున్నారు. ఇవన్నీ వదిలేయమని చెప్పటం లేదు. నిత్య నైమిత్తిక కర్మలు నీకేమున్నాయో అవి చేసుకుంటూ జీవుడికేం కర్మో అది చెయ్యి. జీవుడికేం కర్మ? తనను తాను తెలుసుకోవడం. అసలా జీవుడెవరు? ఇప్పుడు ఒక పని చేశాము. ఫలం వచ్చిందండి. బాగా సక్సెస్‌ఫుల్‌గా చేశాం. విర్రవీగుతాడొకడు. అవునా? నేను బాగా చేశానంటాడు. అంటాడా లేదా? గర్వపడతాడు. ఆ గర్వపడేవాడెవడు? బుద్ధి గర్వపడుతోందా? ఇంద్రియం గర్వపడుతోందా? ఒక పెయింటింగ్ ఏశాడు. చెయ్యి గదా వేసింది. బుద్ధి ద్వారా చెయ్యి వేసింది. అంతేనా? చెయ్యి గర్వపడుతుందా? బుద్ధి గర్వపడుతోందా? ఎవరు గర్వపడుతున్నారు మరి? మనస్సము. జీవి. జీవుడనే ఒక గర్వపడే ఎంటిటీ ఉన్నాడు జూసాడా? ఉదాహరణకి ఒక కాన్వాస్ మీద ఒక పెయింటింగ్ వేయబడింది. ఒక వ్యక్తి వేశాడని అనుకుందాం. ఆ వ్యక్తి చేతి ద్వారా ఏశాడు. చేత్తో వేశాడు. బుద్ధి పనిచేసింది. బుద్ధితో అక్కడ నిలిపి ఆ పెయింటింగ్ వేశాడు. ఇప్పుడు గర్వపడటానికే జీవుడనేవాడున్నాడో అసలు ఈ ప్రాసెస్‌లో వాడున్నాడా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? లోపలున్నదేమో సచ్చిదానంద స్మృతి. సచ్చిదానంద స్మృతి ఆధారంగా బుద్ధి పనిచేస్తోంది. బుద్ధి ఆధారంగా చెయ్యి దాన్ని గీచింది. జీవుడెక్కడున్నాడిక్కడ? అందుకే జీవుడనేవాడు ఊహాకల్పిత స్వరూపం. వాడు లేడసలు. ఎవరైతే జీవుడు ఎట్లా వచ్చాడంటే సచ్చిదానంద స్మృతిని గుర్తించని స్థితి జీవుడు. గుర్తిస్తే వాడే బ్రహ్మస్వరూపం. విజానతః బ్రాహ్మణస్య. వాడు విజానతః తెలుసుకున్నవాడు. సృష్టిలో మనం అందరు ఎవరైతే ఇగో అంటాం మనం మామూలు భాషలో అర్థం కావాలంటే దాన్ని ఇగో అంటాం. ఇగోతో ఉన్నవాడు వాడసలు లేడు. ఆ ఇగో ఏం చేస్తుంది వాడిని? వ్యక్తిగా తనని అనుకోని గర్వపడిన ఆ జీవుడు ఈ రూపం ఏం చేస్తుంది? వాడిని చెదరగొడుతుంది. కష్టాల పాలు చేస్తుంది. అంతే గదా! నేను గొప్పగా చేశాను అనుకున్నవాడు, ఆ గొప్పతనం బయట దాని వల్ల వచ్చిందంటే, అది చేయలేని రోజు నేను గొప్పవాడిని గాను. అంతే గదా! అది చేయగలిగినందుకు నేను గొప్పవాడినైతే, అది చేయలేని రోజు ఇది కర్మ ఫలానికి గురి అవ్వటం. కర్మఫలం ఏమిటి? అదన్నాడు. అది గనక కర్మఫలం అయితే, అది చేయగలిగితే నేను గొప్పవాడిని. చేయలేకపోతే? ఇంక నాకు ఆ గొప్పతనం లేనట్టేనా? ఇది కర్మ ఫలానికి గురి కావటం. అయితే తనను తాను స్పష్టంగా నిలుపుకున్నవాడు స్పష్టంగా చేస్తాడు. దాని మీద మనకు దృష్టి కాదు. మనకెక్కడుండాలిప్పుడు? స్పష్టంగా ఇక్కడుండి తర్వాత నేను ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అయినవాడు ఒక మంచి పెయింటర్ అవ్వటం, ఒక మంచి ఆర్కిటెక్ట్ అవ్వటం అవసరం ఏమిటి? అవసరం లేదు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు.
ఏది చేసినా సరే తన కర్మస్థానంలో నిలిచి చేయొచ్చు. తన కర్మస్థానంలో నిలిస్తే ఇదంతా చేయాల్సిన అవసరం గూడా లేదు. ఇది కర్మలో ఒక సూత్రం అనమాట. అంటే ఎవరు ఎక్కడున్న వాళ్ళక్కడ. ఇక్కడ గూడా అర్జునుడి యొక్క విశిష్టత ఎక్కడుందంటే కర్మలో అసలు ధర్మరాజుకి ధర్మయుద్ధం జేస్తున్నాననుకుంటున్నాడు. ధర్మరాజు సైన్యమంతా, ధర్మరాజు పక్షమంతా ధర్మయుద్ధం జేస్తున్నాననుకోని వాళ్ళేం లేకుండా నిశ్చింతగానే ఉన్నారు. అధర్మపక్షమైన దుర్యోధనుడు గూడా ఎట్లా ఉన్నాడు? తన కోరిక కోసము నా రాజ్యం గావాలన్న కోరికను తీర్చుకోవటం కోసం అట్లా స్పష్టంగానే ఉన్నాడు. మధ్యలో అర్జునుడికెందుకు ఈ సందేహాలొచ్చినియి? చాలా గొప్ప విశేషం అది. ఎందుకంటే అర్జునుడు గూడా క్షత్రియుడే. యుద్ధం చేయటం తన ధర్మమే. యుద్ధ నైపుణ్యం తనకుంది. అన్నున్నాయి. ఇప్పుడు చేయాలనే అనుకున్న వాడికి ఇదెందుకొచ్చిందంటే, ఎవరికి సందేహమొస్తుందో వాడికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు. కర్మయందు సందేహం వచ్చింది అర్జునుడికి. ఇది నేను చేయలేను, చేయకూడదేమో అన్న సందేహమొచ్చి అడిగాడు తనను తాను. ధర్మ సమ్మూఢ చేతాః. ధర్మాచరణ యందు నాకు మూఢత్వం వచ్చిందంటే, ఇంత ధర్మం తెలియని వాడా అర్జునుడేమన్నా? కాదు. అక్కడొచ్చిందేమిటి? కర్మస్థానంలో ఎటువంటి కర్మను ఆచరించాలో అన్న దాని మీద సందేహం వచ్చింది. లోకంలో ఎవరికీ సందేహమే రాదు. చేస్తున్నదంతా కరెక్టే అనుకుంటాడు, బతికేస్తుంటాడు. సందేహం ఎవరికొస్తుందో వాడికి విచారణొస్తుంది. విచారణొస్తే స్వామి భగవద్గీతలో తర్వాత అధ్యాయాల్లో చెప్తారు. ఎక్కడైతే విచారణ వస్తుందో వాడి బుద్ధిలో నుండే నేను వాడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తా. బయట నుండి గాదు. విచారణ కలిగింది అంటే మనం ఏదైనా అడిగితే, సందేహపడితే మనకు లోపల నుండే జ్ఞానమొస్తుంది. బయట నుండి విని పుస్తకాల ద్వారా వచ్చిన తర్వాత తెలుసుకునేది కాలేన ఆత్మని విందతి. తనలో తనేదో తెలుసుకుంటాడు గానీ, బయట ఆధారంగా తెలుసుకుంటాడు. బోధ ఆధారం అవుతుంది కానీ, రియలైజేషన్ ఎక్కడొస్తుంది? తనలో తనకొస్తుంది. ఇది భగవద్గీత చెప్తున్న ముఖ్యమైన విషయం. తనలో జరుగుతుందంతా, బయట జరగదేది. దీని మీద దృష్టి పెట్టి కర్మనాచరి. ఇది మనిషి చేయవలసిన కర్మ అని కర్మకు నిర్వచనం. లోకంలో ఒక ఉపమానము మొన్న వీడియో ఎక్కడో చెప్పాడు. మనం డ్రైవింగ్ జేయాలంటే మనకి ఏం గావాలి? బండి గావాలి. వెహికలా? ఆ! వెహికల్ సరే. తర్వాత డ్రైవింగ్ వచ్చి ఉండాలి. ఆ! సరిపోతుందా? పెట్రోల్ ఉండాలి. ఇంకా? ఆ! లైసెన్స్ ఉండాలి గదా! రోడ్డు మీదకెళ్ళలేం గదా! ఇవన్నీ ఉంటే ఎళ్ళిపోతామేమిటి? మనకేం గావాలి? లైసెన్స్. లైసెన్స్ ఎట్లా ఇస్తారు? లైసెన్స్ టెస్ట్‌కెళ్లారా మీరు? డ్రైవింగ్ టెస్ట్‌కెళ్ళుంటారు గదా! ఎట్లా? అటు తిరుగు, ఇటు తిరుగు అని మూలలన్నీ పెడతాడా? ఆ! అన్నీ డైరెక్షన్స్ చూపించుకుంటూ అన్నీ సూచనలన్నీ అర్థం చేసుకునేటట్టుగా ఒక టెస్ట్ పెడతాడా? లేదా? అప్పుడు లైసెన్స్ ఇస్తాడు. అంతేనా? మరి మనకు కర్మ చేయడానికి లైసెన్స్ ఇవ్వద్దు. ఇవ్వాలా వద్దా చెప్పండి? కర్మ చేయడానికి లైసెన్స్ ఎప్పుడొస్తుంది? బుద్ధి నీ కంట్రోల్‌లో ఉంటే అప్పుడు లైసెన్స్ ఇవ్వాలి. మనం లోపల అందరికి అన్ని కర్మలు చేయడానికి లైసెన్స్ ఇచ్చేసిన బుద్ధి కంట్రోల్‌లో ఉండే టెస్టే పెట్టట్లేదు. ట్రైనింగ్ లేదు, టెస్ట్ లేదు. అందరూ పని చేసేవాళ్ళు. పెళ్లి చేసుకోవాలంటే లైసెన్స్ ఇవ్వద్దు. 18, 20, 21 ఏళ్ళొచ్చేస్తే సరిపోతుందేమిటి? పెళ్లి చేసుకొని ఏం చేయాలో నేర్పించొద్దు. పూర్వం ఇళ్లల్లో నేర్పించేవాడు. పెళ్ళైనప్పుడు కొన్ని డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడేం చెప్పరు. వాడే పెళ్లి చేసుకుంటాడు. వీడెక్కడ చేస్తారు పాపం? అంత ఛాన్సే ఇవ్వట్లేదు. పెళ్ళికి గావాల్సిన లైసెన్స్ ఇవ్వద్దా? పిల్లల్ని కనటానికి లైసెన్స్ ఇవ్వద్దు. పెళ్ళైపోతే పిల్లల్ని కనేయొచ్చా? పిల్లల్నంటే ఒక రెస్పాన్సిబిలిటీ పెంపకం ఎట్లా వస్తుంది? నీకు పెంపకం వచ్చో రాదో తెలుసుకొని పిల్లల్ని కనాలి. పెంపకం రాకుండానే పిల్లల్ని గాని అప్పుడు ఇట్లా చేతిలో పట్టుకొని ఏం చేయాలనంటే ఏం చెప్తారు దానికి? యూట్యూబ్ నొక్కి ఏం చేయాలో చూస్తారు ఈ కాలంలో అప్పుడు. వాడు ఏడుస్తుంటే అప్పుడు యూట్యూబ్ నొక్కుతాడు. ముందు కదా తెలుసుకోవాలి. పెంపకం అంటే ఏమిటి? ఓర్పు అంటే ఏమిటి? మాతృత్వం అంటే ఏమిటో తెలుసుకోకుండానే పిల్లల్ని కనేస్తారా? ఇంక లోకంలో అన్ని కర్మలంతే. లైసెన్స్ అక్కర్లేదా? డ్రైవింగ్‌కైతే ఇంత స్ట్రిక్ట్ లైసెన్స్ ఉందే. మరి నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే, నీ బుద్ధిని కంట్రోల్ చేసుకోలేకపోతే నీకు లైసెన్స్ ఎక్కడుంది పని చేయటానికి? చదివేసుకుంటే సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ పెడితే ఉద్యోగం వచ్చేస్తుంది. సర్టిఫికేటే అన్నిటిని చెప్పేస్తుందా? టాలెంట్ ఆ సర్టిఫికేట్‌లో ఉంటుందా? మార్కులు చూసి ఉద్యోగం ఇస్తే టాలెంట్ ఉంటుందా? చెప్పండి.
మార్కులు రాని వాడికి టాలెంట్ లేదనుకోవద్దు. గ్యారంటీగా ఉంటుంది. చాలా సార్లు ఉంటుంది. కానీ ఇంత వ్యవస్థంతా ఫలం మీదనే నడుస్తోంది. అది తప్పు. అది తప్పని స్పష్టంగా భగవద్గీత చెప్తుంది. కర్మను ఆచరించటానికి ఇది డాక్ట్రైన్ అందుకే. ఇవి 3, 4 ఏం చెప్పారు చెప్పండి? కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. కర్మయందే నీకు అధికారం. చెప్పండి. ఒకప్పుడు గూడా కర్మఫలమునందు ఆశించొద్దు. అధికారం లేదు. కర్మఫలమునకు నువ్వు గురి కావద్దు. కర్మ చేయకుండా ఉండొద్దు. ఈ 4 గుర్తుపెట్టుకొని మనిషి కర్మను కర్మ ఫలానికి గురి కావద్దు. మనం అందరం కర్మ ఫలంకి గురవుతున్నారు. సామాన్యుడు అందరూ కర్మ ఫలానికే గురవుతారు. మరి జ్ఞాని కర్మ ఎట్లా చేస్తాడు? కర్మకు మోటివేషన్ అనేది బయట ఫలంతో లేదు. తనను తాను చైతన్యవంతం చేసుకోవటం కోసం జ్ఞాని సామాన్యుడి కంటే ఎక్కువ కర్మను ఆచరిస్తాడు. ఆ కర్మ ఉనికికి సమానమైన కర్మ. తన సచ్చిదానంద స్మృతిని దర్శనం చేసే కర్మ. అందుకు స్థిరంగా ఉంటాడు. వాళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్ ఏమి ఉండవు. ఇది మనిషికి ఆధారభూతమైంది. అంటే మనిషి జీవించేదే కర్మ ఆచరణ కోసం. జీవించటం లైఫ్‌లో లైవ్లీనెస్ ఎక్కడుంది? టైం లేదనొద్దు దీనికి. దీనికి టైం లేదంటే అది ఎంత హాస్యాస్పదం, రెడిక్యులస్ కాదా చెప్పండి? టైం లేకపోవటం ఏమిటి? బ్రతుకుతున్నావా? ఎరుకతో బ్రతుకు. తెలుసుకో. తెలుసుకొని బ్రతుకు. కనుక ఇప్పటికైనా భగవద్గీత యొక్క మూల సూత్రం ఏమిటి? కర్మ ఆధారం అది. కర్మకు ఎటువంటి ఆచరణ ఉండాలో అది చెప్తుంది. ఇంకా కర్మ గురించి గుణకర్మ, సాధన కర్మ అనేవి వచ్చినప్పుడు చాలా వివరంగా మనం చెప్పుకుంటాం. చాలా ఉంది ఇంకా మొత్తం బోధ. ఇది ముందుగా ప్రతిష్ఠ చేస్తున్నారు కర్మ. తర్వాత శ్లోకం యోగస్థః కురు కర్మ. యోగమునందు ఉండి కర్మను ఆచరించి. ఇదంతా కర్మ గురించి చెప్పింది. కర్మ యోగం ఎట్లా అవుతుందో చెప్తుంది. కర్మను చేయటం అనేది సర్వసాధారణం లోకంలో. కానీ కర్మ యోగం అనేది ఆధ్యాత్మిక జీవితం. కర్మను గూడా అట్లా యోగంగానే చేయాలి. యోగంగా చేయకుండా ఆధ్యాత్మికంలో లేనివాడంతా ఇష్టం వచ్చినట్టు కర్మ చేయమని చెప్పట్లేదు. మనిషి అయితేనే వాడు కర్మ యోగమే ఆచరించాలి. కనుక ఈ ఈ ఇది ఎప్పుడూ గూడా మనిషి ధారణలో పెట్టుకోవాలి. అంతేగాని రిజల్ట్ అక్కర్లేదు. రిజల్ట్ ఏం అక్కర్లేదు. నువ్వు వద్దంటే వస్తుంది. లేకపోతే ఊరుకుంటుందేమిటి? ఇంకెవడన్నా తీసుకుంటాడా? తీసుకోరు. చాలా స్పష్టం ఇది. అంటే ఒక సిద్ధాంతం అన్నట్టు కాకుండా ఇది జీవిత సత్యం. అనుభవ సత్యం. మనం అందరికీ ఇది అనుభవంలో తెలుస్తుంది. ఎప్పుడైనా అనుభవంలో చూడటానికి ప్రయత్నం చేయాలి. ఒక్కసారైనా ప్రయత్నం చేస్తే ఆ అనుభవంలో మనిషిలో పరివర్తనొస్తుంది. అనుభవంలో చూడకుండా ఇందాక ఏం చెప్పాను? ఈ మెడికల్ కాలేజ్‌లో మొత్తం రోగం గురించి ఎంత చదువుకున్నా సరే వాడికి అనుభవం రాదు. అనుభవం ఎప్పుడొస్తుంది? రోగం వచ్చినప్పుడే వస్తుంది. అది చాలా ముఖ్యమైంది. అంటే సూచన ఏం చేస్తుంది? అనుభవంలోకి తీసుకోవాలి. ప్రతిదాన్ని అనుభవంలోకి, కర్మను అనుభవంలోకి తీసుకుంటే అది కర్మ ఆచరణ అవుతుంది. చెప్పండి. యావానర్థ ఉదపాని సర్వతః సంప్లుతోదకి తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భుః మా తే సంగోస్త్వకర్మణి. ఓం తత్ సత్.